నెలల కాలం గడిచిపోయింది. సర్కారు స్కూళ్లు సవాలక్ష సమస్యలకు వేదికగా మారాయి. పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడడం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కనీస మౌలిక వసతులు లేక స్కూళ్లలో తిష్టవేసిన సమస్యలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మరుగుదొడ్లు లేక వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇక బేల మండలంలోని కొన్ని పాఠశాలలు అమ్మా న్యూస్ క్షేత్రస్థాయిలో సందర్శించగా పలు సమస్యలు దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఒకే టాయిలెట్ను వందల మంది ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా దుర్గంధంగా వెదజల్లుతోంది. దాహం తీర్చుకోవడానికి నీళ్లు సైతం సరిగ్గా లేవు. మరొక చోట మరుగుదొడ్డి ఉంటే నీళ్లు లేవు, తలుపులు లేవు. ఇటువంటి పరిస్థితుల మధ్య విద్యార్థులు చదువుకోవాల్సిన దుస్థితి దాపరించింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి కనీస వసతులు సమకూర్చాలని వారంతా విద్యార్థులు సైతం వేడుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. మేము గర్ల్స్ 300 కన్నా చాలా ఎక్కువగా ఉన్నాము. మాకు 15 నిమిషాలు టాయిలెట్స్ నిమిషాలు ఉన్నాయి, కానీ మాకు చాలా తక్కువ టాయిలెట్స్ ఉన్నాయి. शाळा आहे तिथं का नाही 2च टॉयलेट आहे तर तिथं सगळे जण 15 मिनिटाची स्पेल आहे सगळे जण झाले का नाही लवकर का नाही बाथरूम ఇక్కడ 300 పైన గర్ల్స్ ఉన్నారు, కానీ ఇక్కడ 2 టాయిలెట్స్ ఉన్నారు. డబ్బులు వచ్చాయి, కానీ ఇక్కడ టాయిలెట్ చేస్తలేదు. టాయిలెట్ చేయాలని నిర్మిస్తున్నాం. बेला परिषद शाळा आहे, पाठशाला आहे. ह्या शाळेत 2च टॉयलेट्स आहे आणि मुली पण 300च्या वर आहे. బాయ్స్కి టాయిలెట్లు లేవు. మేము చాలా దూరం వెళ్తున్నాం. వెంటనే టాయిలెట్లు నిర్మించాలని కోరుతున్నాం. ఇలా ఉన్నత పాఠశాలలో మా స్ట్రెంత్ 575 మందిగా పాఠశాలలో చదువుకుంటున్నారు. అందులో బాయ్స్ 289, తర్వాత గర్ల్స్ ఏమో 286 ఉన్నారు. అది ఇక్కడ వాస్తవంగా గర్ల్స్ టాయిలెట్స్కి ఇబ్బంది ఉన్నది. అంటే ఎందుకంటే 3 యూనిట్లు ఉన్నాయి, మళ్ళీ మిగతా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. దాంట్లో కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. అయినా పై అధికారులకు మేము చెప్పాము, అంటే తొందరగా కంప్లీట్ చేయమని. స్పెషల్ అధికారి అయితే వాళ్ళకు కూడా మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా బాయ్స్కు యూనిట్స్ లేకపోవడం వల్ల పిల్లలు బాయ్స్ బయటకు పోవాల్సి వస్తున్నది. కాబట్టి ఇబ్బందిగా